హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై అత్యంత తాజా సమాచారం అందుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పరిపాలనా కారణాల వల్ల గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు ఒక కొలిక్కి వస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి సంబంధించి పీఎఫ్, పార్ట్ ఫైనల్ బిల్లులు అంటే సర్వీస్‌లో ఉండగానే అవసరాల నిమిత్తం తీసుకునే పాక్షిక ఉపసంహరణలు మరియు రిటైర్డ్ అయిన వారికి ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్స్ బిల్లులకు సంబంధించిన నిధులు ట్రెజరీ నుండి విడుదల అవుతున్నట్లుగా మనకు క్షేత్రస్థాయిలో అయితే తెలుస్తోంది. మరి ఈ బిల్లుల సిస్టమ్‌లో అప్‌లోడ్ అవ్వడమే కాకుండా నగదు బదిలీ ప్రక్రియ కూడా వేగవంతం అయితే అయింది. ఈ క్రమంలోనే ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ లోన్‌లు మరియు వయసు మళ్లిన పెన్షనర్లకు అందాల్సిన అత్యంత కీలకమైన ఫైనల్ సెటిల్మెంట్‌లు బిల్లులు కూడా వారి వారి బ్యాంకు ఖాతాలలో క్రెడిట్ అవుతూ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది గమనించిన మిత్రులందరూ కూడా ఒకసారి తమ మొబైల్ ఫోన్‌లలో వచ్చినటువంటి ఎస్ఎంఎస్ సందేశాలనైతే లేదా బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాలనైతే కోరడం అనేది. ఎందుకంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సొమ్ము అందటం వల్ల అనేక కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఒక భారీ అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల కోసం ప్రభుత్వం ఏకంగా 7,059,00,00,000 నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ మొత్తాన్ని కేవలం ఒకే రకమైన బిల్లులకు కూడా కాకుండా వివిధ రకాల విభాగాల ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తున్నారు. ఈ నిధుల కేటాయింపును మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే భవిష్య నిధి లేదా జీపీఎఫ్ నుండి ఉద్యోగులు పెట్టుకున్న లోన్ల కోసం రూ. 18,47,00,00,000 ప్రత్యేకంగా కేటాయించారు. సాధారణంగా ఉద్యోగులు తమ పిల్లల చదువుల కోసమో లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఈ లోన్లపై ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి ఈ నిధుల విడుదల వారికి చాలా ముఖ్యము. అలాగే పదవీ విరమణ చేసిన పెన్షనర్ల జీవితకాల సంపాదన అయినటువంటి గ్రాట్యుటీ బకాయిల కోసం ప్రభుత్వం అత్యధికంగా రూ. 3,411,00,00,000 కేటాయించింది. అలాగే రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ మలి వయసులో ప్రశాంతంగా జీవించటానికి ఈ యొక్క గ్రాట్యుటీ సొమ్ము పెన్షనర్లకు వెన్నెముక వంటిది. దీంతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ సర్వీస్ కాలంలో దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునేందుకు లీవ్ ఎన్‌కేష్‌మెంట్ లేదా ఎన్హాన్స్‌మెంట్ బకాయిల కోసం మరొక రూ. 1,800,00,00,000 కేటాయించడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీస్ సిబ్బందికి సంబంధించి అదనపు సరెండర్ లీవ్స్ బకాయిల కోసం రూ. 223,00,00,000 ప్రభుత్వం కేటాయించింది. ఈ చెల్లింపులు ఎప్పుడు పూర్తవుతాయా అనే ప్రశ్నపై మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ప్రస్తుతం పేమెంట్స్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే కొన్ని సరెండర్ లీవ్ బిల్లులు మాత్రం ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లో కనిపిస్తూ ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే బిల్లులు సాంకేతికంగా ఆమోదించబడ్డాయి కానీ ఆర్‌బీఐ నుండి లేదా ప్రభుత్వం నుండి నగదు విడుదల అయ్యే క్రమంలో క్యూలో ఉన్నాయి. మరోవైపు జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెన్షనర్ల గ్రూప్ ఇన్సూరెన్స్ జీఐఎస్ మరియు పెన్షనర్ల సరెండర్ లీవ్ బిల్లులకు చెల్లింపులకు మాత్రం చాలా వేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని ప్రధానమైన బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఈ విషయాన్నయితే మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా 11 పీఆర్‌సీకి సంబంధించి పాత బకాయిలయితే పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షనర్లకు రావాల్సిన డీఆర్ మరియు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల డీఏ అరియర్స్ ఇంకా చెల్లించాల్సి ఉంది. వీటితో పాటుగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు అంటే ఉద్యోగులు తమ చికిత్స కోసం ఖర్చు చేసిన సొమ్మును తిరిగి పొందే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి దశలవారీగా ఈ మెడికల్ బిల్లులను క్లియర్ చేస్తోంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న మిత్రులు తమ టీఏ బిల్లులు మరియు ఎస్ఎల్స్ సరెండర్ లీవ్ బకాయిల గురించి ఆందోళన చెందుతున్నారు. వారికి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం ఈ నెల 10వ తేదీనే ఒక డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. అంటే ఈ నెల 10వ తేదీలోపు దాదాపుగా అన్ని రకాల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలైతే చేపట్టింది. ఇప్పటికే జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ లోన్లు ప్రక్రియ 90% పూర్తయిందని, మిగిలిన పెన్షనర్లకు మరియు ఉద్యోగుల బిల్లులను కూడా
అదే వేగంతో పూర్తి చేస్తారని అయితే తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతి నెల కొంత మొత్తాన్ని విడుదల చేస్తూ వస్తున్నప్పటికీ, ఈ నెలలో ఒక్కసారిగా 7,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం అనేది ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఒక గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. మీ ఖాతాల్లో సొమ్ము జమ అయినట్లయితే ఇతర మిత్రులకు కూడా ఆ సమాచారాన్ని అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. తద్వారా అందరిలో ఉన్న సందేహాలైతే తొలగిపోతాయి. సో, ఎవరికైతే బిల్లులు జమ అవుతున్నాయో వారు దయచేసి ఈ యొక్క వీడియో కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఇతర మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ పెండింగ్ బిల్లులకు సంబంధించిన ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.